వాళ్ళకి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. రాజరాజేశ్వరి టీం వాళ్ళు స్టేజ్ పైకి రావాలి, సాంగ్ ఇవ్వాలి.
శరణు గణేశ శరణాలయ్య బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య పంబనది తీరాన వెలుగుతున్నవయ్యా పంచగిరి వాసునికి తోడున్నవయ్యా పంబనది తీరాన వెలుగుతున్నవయ్యా స్వామి పంచగిరి వాసునికి తోడున్నవయ్యా మగజ్యోతి సంబారాల్లో సేవలు పూజలు చెయ్యంగా ముసి ముసి నవ్వుల మోహిని బాలుడు నీతో ముచ్చటలాడంగా ఉద్యోగాలు ఏలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా కాణిపాక మందు బావిలోన ఉడితివయ్యా స్వామి శ్రీశైల కొండల్లోన సాక్షిమైనవయ్యా కాణిపాక మందు బావిలోన ఉడితివయ్యా స్వామి శ్రీశైల కొండల్లోన సాక్షిమైనవయ్యా ఆది పూజల స్వామి వందనాలు గణపయ్య ఆపదలొక్కుల వాడ మూషిక వాహనమెక్కి రావయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా స్వామి ముప్పు తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా మొదటి పూజ చేయకుంటే నీకు కోపమయ్యా అయ్యా ముప్పు తిప్పాలెన్నో పెట్టి మురిసిపోతావయ్యా ఏకాదంత గణనాథ శివ గౌరీ తనయ రావయ్య సిద్ధి బుద్ధి విఘ్నేశ మా విఘ్నాలన్నీ పాపయ్య ఉద్యోగాలు ఏలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా Gracias.
ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం పావని జన్మధరణి ఆపసంతాపహరణి నీ కృపా చైత్ర సుధని మాపై వర్షించని శాంభవి నందజనని త్రిభువనానందకారిణి చింతన ప్రణవి చిరశాంతి సింహని శ్రీ చక్రాల అన్నమే ఉన్నహారి నారాయణి నీ వాత్సల్యమాస్వాదించని మనసుని ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం సంజన రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసిజ హాసిని శంభు సతీ విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి ఆత్మ విలాసిని ఆత్మపరాయణి అమృత వర్షిణి వేదవతి సూర్యధారిణి శైల విహారిణి మాతాగి దేవి జీవానంద రూపిణి ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం భగవతి భార్గవి భైరవి భ్రామరి మారి మనోహరి మూకాంబే భక్తవ శంకరి భవనా శంకరి పరమ శివంకరి దుర్గాంబే ఓంకారేశ్వరి వరబీజాక్షరి మాయి మహేశ్వరి జగదంబే శ్రీ పరమేశ్వరి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి భ్రమరాంబే రౌద్రకాళి గౌతమరాళి మాతాగి గౌరీ శివానంద లహరి ఓం కరుణాక్షి ఓం హరిణాక్షి ఓం నళినాక్షి వందనం ఓం కామాక్షి ఓం కమలాక్షి దేవి మీనాక్షి వందనం పిల్లలకి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ప్రజానీక మొత్తం చిన్నపిల్లలకి క్లాప్స్ కొట్టాలి. రాజరాజేశ్వర టీం గ్రూప్ సభ్యులందరికీ విజయవాడ నగరంలో వెలసిన దుర్గమ్మ విజయవాడ నగరంలో వెలసిన దుర్గమ్మ కొలిచెదము నిన్ను కొలిచెదము నీ రూపము చూపమ్మ కొలిచెదము నిన్ను కొలిచెదము నీ రూపము చూపమ్మ జగమును కాపాడే జగదాంబవు నీవమ్మ జగమును
వెలసిన దుర్గమ్మ పసుపు కుంకుమ గాజుల చీరలో పసుపు కుంకుమ గాజుల చీరలో కలకాలలాడేవు శ్రీ కనకమ్మ కలకాలలాడేవు శ్రీ కనకమ్మ జగము కాపాడే జగదాంబవు నీవమ్మ జగము కాపాడే జగదాంబవు నీవమ్మ విజయవాడ నగరములో వెలసిన దుర్గమ్మ విజయవాడ నగరములో వెలసిన దుర్గమ్మ అమ్మలగన్న అమ్మవు నీవని అమ్మలగన్న అమ్మవు నీవని భక్తితో నవరాత్రి పూజలు చేసేము భక్తితో నవరాత్రి పూజలు చేసేము జగము కాపాడే జగదాంబవు నీవమ్మ జగము కాపాడే జగదాంబవు నీవమ్మ విజయవాడ నగరములో వెలసిన దుర్గమ్మ విజయవాడ నగరములో వెలసిన దుర్గమ్మ మా హృదయములో నా నిలువగరావమ్మ హృదయములో నా నిలువగరావమ్మ మా తోడు నీడగా నీ ఉండవమ్మ మా తోడు నీడగా నీ ఉండవమ్మ జగము కాపాడే జగదాంబవు నీవమ్మ జగము కాపాడే జగదాంబవు నీవమ్మ విజయవాడ నగరములో వెలసిన దుర్గమ్మ విజయవాడ నగరములో వెలసిన దుర్గమ్మ వెలసిన దుర్గమ్మ వెలసిన దుర్గమ్మ వెలసిన దుర్గమ్మ
మనసున కలగద రాగలేశమైన హే మహేశిని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి దోష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా యమక చమకముల నాదానా యమక తమకముల యోగానా అందరికీ నమస్తే. ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన అతిథులకు, మా ఎస్జీ కిడ్స్ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకు నా శుభాశీస్సులు. ఈ రోజు మనం చూడబోయే నాటకం రైతు కష్టం మనం తినే ఆహారం. రైతు మన దేశానికి వెన్నెముక వంటివాడు. రైతు అంటే మనకి అన్నం పెట్టేవాడు, దేశానికి ప్రాణం పోసేవాడు. మనం నిత్యం తినే ఆహారం, మనం కట్టుకునే బట్టలు, ఇలా ప్రతిదీ రైతు నుంచే వస్తుంది. కానీ సమాజంలో రైతు పడే కష్టం చాలా మందికి తెలియదు. ఈ రోజు చిల్డ్రన్స్ డే, మన పిల్లల పండుగ. కానీ మన పిల్లల ఆహారానికి అన్నం పండించే రైతు గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఇవాళ మనం ఒక రైతు కుటుంబం కథ చూడబోతున్నాం. కొడుకు తల్లే ఒల్లిరుసుకుందే కోడలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నానేల తల్లే అలికి పోసుకుందే ముగ్గు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి దుర్గనా ఓ మావా, ఎంతసేపు పొలం పొలం పనిచేస్తానే ఉంటావా? ఓ ముట్టి తినేదాని ఉందా లేదా? అలాగే ఈరోజు మనం ఇలా ముద్ద తింటున్నామంటే ఈ నెలతో చదివే కదా. ఇంత కష్టపడుతున్నావు కదా మావా, వర్షం పడుతుందంటావా? మన పొలంలో మొలకలు వస్తాయంటావా? ఓ వరుణదేవుడా, నా పంటలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. నీరు రాకపోతే ఈ పంట ఎలా బ్రతుకుతుందయ్యా? మంటు నింగి వాళ్ళు విరిగెను కట్టి పరగతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు మంచి శిఖర మంచు ముట్టిడే మట్టి నేలనే. అయ్యా, మన పంటలో మొలకలు వచ్చినట్టున్నాయి చూడు. నా పొలంలో మొలకలు వచ్చాయి. పదర 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 నీ అడుగుకి పదును పెట్టి పదర నీ అడవిని చదును చెయ్యి మరి చెప్పుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర 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 ఇప్పుడమిని అడిగి చూడు పదర చిదెలు గనులకు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఏంట్రా రాముడు, అందరూ సంతోషంలో పరవళ్ళు లెక్కేస్తున్నారు ఏంటి? 2 చినుకులు పడగానే, కొంచెం పంట కనిపించగానే నీ ముఖంలో ఎంత సంతోషం వచ్చేసిందా? ఏంటయ్యా ఇలా వచ్చారు? అరే, ఈసారి నీ పంటని నాకు అమ్మమని చెప్పడానికి వచ్చా. లేదయ్యా, ఈసారి మా పంటని మేమే పట్నంలో అమ్ముదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాకు చాలా తక్కువ సొమ్ము ఇస్తున్నారు. మేమే అమ్ముకుంటే రూపాయి ఎక్కువ వస్తుందని. ఏంటేటి, పట్నానికి వెళ్ళి పంట అమ్ముతావా? నన్ను కాదని నీ పంటని ఎవరు కొంటారో? అసలు ఈ ఊరు నువ్వు ఎలా దాటిస్తావో నేను
వరదనక కోడి కూత కుయ్యదాన నాగలెత్తు పొలం చేరిసాను పట్టికొండ్ర వేసి తుక్కి దున్నితుగా లేచి నీరు పెట్టి తమ్ము చేసి దిత్తు నాటి పైరు పెంచి అస్తు నుండి కుస్తలమ్మ మందు తల్లి కలుపు తీసి కాపు కాచి కోత కోసి కుప్ప నూర్చి బస్తా కెత్తి బారుగాను రైతు బిడ్డ నెత్తులంత చెమట చేసి ఎనకేసి సొమ్మని ఎనక్కి తిరిగేలోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు. సరేరా, నీ కష్టం తెలియక అలా అనేశాను. నీ పంట మీ ఇష్టం. నానా, సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది. నాకు కొత్త బట్టలు కొనిస్తానన్నావు. నా కాలేజ్ ఫీజు కూడా ఇంకా కట్టలేదు నాన్న. నాన్న నీకు ఒకటి తెలుసా? మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా క్లాస్ ఫస్ట్ వచ్చింది నాన్న. అవునా బంగారు తల్లి, నాకు తెలుసమ్మా. నువ్వు బాగా చదివి పెద్ద డాక్టర్ అయ్యి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తావని. ఇక తండ్రి కూతురు కబుర్లు అయిపోతే వచ్చి పడుకోండి. పొద్దున్నే బేగాలేసి పొలానికి వెళ్ళాలి కదా. ఒక్కసారి ఏంటి ఊరుముల మరుపులు? వర్షం పడేలా ఉంది. ఒక్కసారి పొలం దాకా వెళ్ళొద్దాం పదా. స్టేజీకి లెఫ్ట్ సైడ్ జరగాలి. అక్కడ ట్రాన్స్ఫారం దగ్గర ఎవరు ఉండొద్దు, పక్క జరగండి. అమ్మో, నా పొలం మొత్తం మునిగిపోతుంది. ఎవరైనా వచ్చి నా పొలాన్ని కాపాడండి. ఏదో ఒకటి చేయండి. ఒకప్పుడు రైతు ధైర్యంగా బతికేవాడు, కానీ ఇప్పుడు రైతు భయంతో బతుకుతున్నాడు. పంట వేయాలంటే నీళ్లుంటాయో లేదో భయం, నీళ్లుంటే పంట చేతికి వస్తుందో లేదో భయం, పంట చేతికి వస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలని భయం. అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంటను అమ్మేసుకుంటున్నాడు. ఏమైంది నాన్న? ఏమైంది అమ్మా? ఎందుకలా బాధపడుతున్నారు? ఇంకేముందమ్మా అవడానికి, చేతికి వచ్చిందనుకున్న పంట మొత్తం చేజారిపోయింది. ఈ పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కలలు కన్నాను. ఇప్పుడు అవన్నీ నెరవేరేది ఎలా? నేను డాక్టర్ని చేసేది ఎలా అమ్మా? పిల్లలకి గట్టిగా క్లాస్ కొట్టాలి. ఈ కష్టాలు తీర్చడం కోసం వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచే కొన్ని కొత్త పద్ధతులను నేను చెల్లి కలిసి తెలుసుకున్నాను నాన్న. అవునా, ఏంట్రా అవి? సరే చెప్తా వినండి అందరూ. డ్రోన్లు మరియు ఏఐ రోబోట్లు పంటను పర్యవేక్షించడానికి, పురుగుల మందులు పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఏఐ ఆధారిత రోబోట్లు సాగు పనులు చేయడంలో సహాయపడుతున్నాయి. స్మార్ట్ ఫార్మింగ్ భూమి లేకుండానే పంటలు పండించే పద్ధతులు. వ్యవసాయంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం స్మార్ట్ ఫార్మింగ్ లో భాగం. ఆధునిక యంత్రాలు, భారీ వ్యవసాయ యంత్రాలు, యంత్రాలతో పాలు పితికే పద్ధతులు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయాన్ని సులభతరం చేస్తుంది. డిజిటల్ విప్లవం, డిజిటల్ టెక్నాలజీలు వ్యవసాయంలో సరికొత్త మార్పులను తీసుకువచ్చాయి. ఈ సాంకేతికతల వల్ల ప్రయోజనాలు: 1. దిగుబడి పెరుగుతుంది. 2. ఖర్చులు తగ్గుతాయి. 3. సామర్థ్యత పెరుగుతుంది. 4. సాధారణ రైతులకు లాభాలు కలుగుతాయి. సరే అమ్మా, ఇదంతా బాగానే ఉంది, కానీ అకస్మాత్తుగా వర్షాలు పడితే ఏం చేయాలో కొంచెం వివరించు తల్లి. ఆకస్మిక వర్షాల నుంచి పంటను రక్షించడానికి నీరు నిలిచిపోకుండా ఎత్తైన ప్రదేశాల్లో మొక్కలు పెంచడం, మంచి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయటం. అవసరమైతే పంటను కవర్ చేయడానికి షేడ్ నెట్స్ లేదా రెయిన్ కవర్స్ వాడాలి.
బలమైన గాలుల నుండి పంటను రక్షించడానికి గాలికి అడ్డుగా ఉండే పొరలను ఏర్పాటు చేయాలి. భారీ వర్షాల తర్వాత ఫంగస్ మరియు తెగుళ్లు పెరిగే అవకాశం ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంట. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండినవాడు, వడ్డించినవాడు కాదు, పండించినవాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేదు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేం. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే. అందరిలో ఈ ఆలోచన మారాలి. రైతు అంటే కష్టాలు కన్నీళ్లు మాత్రమే కాదని, ఈ నూతన పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయడం ద్వారా మంచి లాభాలు వస్తాయని తెలుసుకోవాలి. అలానే అగ్రికల్చర్ కి సంబంధించి విద్యారంగంలో వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని తెలుసుకొని అందులో రాణించే విధంగా ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రోత్సహించి దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి. ఇంతటితో ఈ స్కిట్ ముగిసింది.